హాయ్ ఎవరీవన్, ఈరోజు వేడి వేడి నేతి బొబ్బట్లు, అది కూడా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా. షాప్లోన ఒక బొబ్బట్టు తీసుకొచ్చా, మళ్ళీ తినాలనిపించిన తినడానికి ఇబ్బందిగా ఉంటే ఇలా ఇంట్లో చేసుకోండి. చాలా ఈజీ, అంత కష్టం అనేది అనిపించదు. అది లేట్ ఎందుకు, ఒకసారి స్టార్ట్ చేద్దామా. చూడండి, అస్సలు స్టఫింగ్ ఈడిపోకుండా బాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, చాలా బాగుంటుంది. అది లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా. ముందుగా ఒక గిన్నెలో మైదా వేసుకోండి, తగినంత మైదా వేసుకోండి. అదే గిన్నెలోన కొంచెము మనం ఏ స్పూన్ తోటి అయితే మైదా వేసామో దానికి 2 స్పూన్లు గోధుమ రవ్వ వేసుకోండి. వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం చపాతీ ముద్దలాగా బాగా కలుపుకోండి. చూడండి, ఇలాగా బాగా కలుపుకుంటే వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఈ పిండి ముద్దలోన ఆ పిండి ముద్ద మునిగేంత ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్లో శనగపప్పు ఉడికించుకున్నాను. శనగపప్పు ఇక్కడ నేను నానబెట్టలేదు, దానికి ఫలితం ఎలా ఉందో అది కూడా చెప్తాను. ఇది ఉడికించుకున్న శనగపప్పు మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులోనే తగినంత బెల్లం వేసుకోండి. ఇలా కొంచెం విడదీసుకొని వేసుకోండి, ముక్కలుగా వేయకండి, మిక్సీ పాడైపోతుంది. సో ఇలా చేసుకొని మిక్సీ జారులో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా, అక్కడక్కడ పలుకులు ఉన్నాయి. ఇక ఒక ప్యాన్లో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు బెల్లం మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక యాలకుల పొడి కానీ లేకపోతే యాలకులు గింజలు వేసుకోండి, తొక్క వేయకండి. గింజలు వేసుకొని బాగా కలుపుకోండి. నేను ఇక్కడ యాలకుల పొడి లేదు కాబట్టి నేను యాలక గింజలు వేస్తున్నాను. ఇలా బాగా కలుపుకోండి, సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి, హై ఫ్లేమ్లో వద్దు, మాడిపోతుంది. సో ఇలా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక మనం ముందుగా కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఇలా చేత్తో చిన్న ఉండగా తీయండి. అదే మనం చిన్న చపాతీ ఎలా తీస్తామో అలా తీయండి. తీసుకొని ఇలా సర్దుకోండి. మనకు ఆల్రెడీ ఆయిల్ ఫుల్గా మనం మునిగేలాగా వేసాం కదా, సో మనం వాటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆ పిండుకున్న ఆయిలే సరిపోతుంది. మనం ముందుగా స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ పెట్టి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా ఇలాగ చేత్తో తడుముకుంటూ మొత్తం స్టఫ్ కనిపించకుండా బాగా కవర్ చేయాలి. చేసిందని ఇలా ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా, ఈ ఆయిల్ కవర్స్తో ఇలా మనం చేత్తో మెదుపుకుంటే బొబ్బట్టు రెడీ అయిపోతుంది. ఇలా చూడండి, నేను తీస్తాను ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇలా స్ప్రెడ్ చేస్తే బాగా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ నేను మిస్టేక్ చేసింది కనిపిస్తాను చూడండి. శనగపప్పు 1 అవర్ ముందో 2 అవర్స్ ముందో నానబెట్టకపోవడం వల్ల శనగపప్పు పలుకుండిపోయి స్టఫింగ్ ఈడిపోతుంది. సో స్టఫింగ్ బాగా వచ్చుంటే కొంచెం బొబ్బట్టు ఇంకా బాగా పొంగుతుంది. ఇప్పుడు బాగానే వచ్చాయి, కాకపోతే అక్కడక్కడ మనకు శనగపప్పు పలుకు తగులుతుంది కాబట్టి అంత అందరికి ఇష్టంగా ఉండదు. ఇలాగా మిస్టేక్ మాత్రం మీరు చేయొద్దు. నేను ఇది 3rd టైం కానీ నేను ఈ మిస్టేక్ చేశాను. ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే శనగపప్పు ముందుగానే నానబెట్టుకుని ఆ తర్వాత కుక్కర్లో పెట్టుకోండి. మనం బొబ్బట్టు వేసుకోండి. ఇలా పెనం పైన వేడి పెనం పైన వేసుకొని నెయ్యి వేసుకొని 2 వైపులా నెమ్మదిగా కాల్చుకోండి. మరి హై ఫ్లేమ్లో వద్దు, మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో నెమ్మదిగా ఇటువైపు అటువైపు కాల్చుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే బొబ్బట్టు రెడీ అయిపోతుంది. తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా 1 by 1 మిగతావన్నీ బొబ్బట్లన్నీ చేసుకోండి. చూడండి, మిగతావన్నీ చేసానా, మొత్తం 10 వరకు వచ్చాయి బొబ్బట్లు. ఇవన్నీ చేసానా, చూడండి రెడీ అయిపోయింది బొబ్బట్లన్నీ. ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి. నా చేయి కాలుతుంది, అంత వేడిగా ఉన్నాయి. చాలా బాగుంది. నేను చూశాను, సాల్టు తీపి అన్నీ బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకండి. సో ఈరోజైతే బొబ్బట్లు ఎలా వచ్చాయేంటో కామెంట్ చేయండి. అలాగే తిట్టుకోకండి, ఇంత చెప్తున్నావు నేను ముందుగానే శనగపప్పు నానబెట్టుకోలేదా అనేసి. ఏదో కుక్కర్లో ఉడికిపోతుందని ఎట్టేసాను, కానీ ఎవరు కావాలని మిస్టేక్ చేయరు కదా. బాయ్ బొబ్బట్లు.